హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు రచించిన మైనస్ ఇంటూ మైనస్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రమణారావుకు భార్య శాంత్ అంటే చెప్పలేనంత ఇష్టం. వాళ్ల పెళ్ళై 5 ఏళ్లయింది. ఇంకా పిల్లలు లేరు. అందుకనేమో రమణారావు భార్యను పసిపిల్లలా చూసుకుంటూ ఉంటారు. భార్య రూపవతి శత్రుహు అంటారు. అందుకే అందమైన భార్యలున్న భర్తలు 1000 కళ్లతో భార్యలను గమనిస్తూ ఉంటారు. వారిపై నిఘా వేస్తూ ఉంటారు. వారిని ఒంటరిగా వదిలి వెళ్లడానికి భయపడతారు. రమణారావు భార్య రూపవతి. అతను కూడా ఆమెను ఒంటరిగా వదిలి వెళ్లడానికి భయపడతాడు. కాని అందుకు కారణం అనుమానం మాత్రం కాదు, ప్రేమ. నిజంగా ప్రేమే. ప్రేమకు తగ్గట్టే రమణారావు హోమియోపతి ప్రాక్టీస్ చేస్తున్నాడు. నగరంలో అతడికి మంచి పేరుంది. నెలకు 5-6 వేలు తక్కువ కాకుండా సంపాదిస్తున్నాడు. ప్రాక్టీస్ ఇంట్లోనే కావడం వల్ల భార్యను విడిచి క్షణం కూడా దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. అయితే గత 2 సంవత్సరాలుగా అతడికి ఒక కొత్త ఇబ్బంది వచ్చింది. అక్కడికి 60 కిలోమీటర్ల దూరంలో ఓ కుగ్రామంలో రమణారావు దూరపు బంధువు ఒక ఆయన ఉంటున్నాడు. వరుసకాయన అతడికి తాత అవుతాడు. పల్లెటూరులో 25 ఎకరాల భూమికి వారసుడు. ఆయన నోరు బొత్తిగా మంచిది కాక అయిన వాళ్ళందరూ వదిలిపెట్టేశారు. ప్రస్తుతానికి వంటవాడు ఆయన ఆలనా పాలనా చూసుకుంటున్నాడు. అదృష్టమో దురదృష్టమో ఆయనకేదో జబ్బు చేసి ఏ మందులకు లొంగలేదు. రమణారావు వైద్యం ఆయనకు పనిచేసింది. ఆయన తన గ్రామం వదిలిరాడు. 2 నెలలకోసారి అతడు ఆయన్ని చూసి వస్తూ ఉండాలి. దానికి అతడికేమీ అభ్యంతరం లేదు. ఎటొచ్చి ఒకసారి వెడితే అక్కడ 2-3 వారాలు ఉండిపోవాల్సి వస్తుంది. అందుకు 2 కారణాలు. తాతకు రమణారావు బాగా నచ్చాడు. అతడి మందులకు మించి అతడితో సంభాషణ అతనికి తృప్తినిస్తోంది. తనెంత మంచివాడో, తన వాళ్లందరూ తనకెలా అన్యాయం చేశారో రమణారావుకు చెప్పుకొని ఉపశాంతి పొందుతూ ఉంటాడు ఆయన. ఇదో కారణమైతే, రెండోది ఊళ్ళో వాళ్ళు. అతడి హస్తవాసి మంచిదని ఊరంతా ఎంతైనా డబ్బిచ్చి అతడి వైద్యానికి ఎదురుచూస్తారు. తన ప్రాక్టీస్ నక్కడే కొంతకాలం కొనసాగించక తప్పదతడికి. తాత తన తదనంతరం ఆస్తిని రమణారావు పేర రాస్తానంటున్నాడు. ఊళ్ళో ఆదాయం బాగా వస్తోంది. అందువల్ల శాంతి కూడా రమణారావు పల్లెటూరు వెళ్లటానికి ప్రోత్సహిస్తూ ఉంటుంది. కానీ ఒకసారి ఆమె తన మనసు బాగోలేదని త్వరగా వెనక్కి వచ్చేయమని ముందే చెప్పింది. అప్పుడు పల్లెటూరులో రమణారావుకు ఒక రోగిని 2-3 రోజుల పాటు పరీక్షించాల్సి వచ్చింది. తాత కూడా అంత సులభంగా వదిలేలా లేడు. భార్య తనను తప్పుగా అర్థం చేసుకోకూడదని అతడు తన ప్రేమనంతా రంగరించి సిరాలో కలిపి ఆమెకు ఉత్తరం రాసి, ఆ ఉత్తరం చదివి భార్య తనను క్షమిస్తుందన్న నమ్మకంతో 10 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వెళ్లాడు. శాంతి అతడిపై అలిగింది. ఇంట్లో శాంతి ఉన్నా శాంతి లేకుండా పోయింది. రమణారావుకి ఏం చేయాలో తోచలేదు. అసలు సంగతేంటంటే, అతడు రాసిన ఉత్తరం ఆమెకు అందలేదు. 60 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాన్ని 6 రోజులు కూడా అందించని పోస్టల్ డిపార్ట్మెంట్ ని రమణారావు మనసులో తిట్టలేదు. శాంతి మామూలు మనిషి కావడానికి 2 వారాలు పట్టింది. మళ్లీ అలాంటి తప్పు చేయనని రమణారావు భార్యకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి 1 ఏడాది అయింది. రమణారావు పల్లెటూరికి వెళ్లటం తప్పడం లేదు. కూడా భార్యను తీసుకుని వెళదామంటే తాతగారిని ఆమె భరించలేదు. నగరంలో రొటీన్గా మందులివ్వడానికి ఇంట్లో ఓ మనిషి ఉండడం అవసరం. భర్త లేనప్పుడు సర్దుకుపోగలపాటి వైద్య పరిజ్ఞానం శాంతికి భర్తతో 6 నెలల సహవాసానికి ముందే ఉంది. ఇప్పుడు రమణారావు పల్లెటూరులో ఉన్నాడు. వచ్చి 15 రోజులైంది. ఇంకా 2 రోజులైనా అక్కడుండాలి. ఆ సమయంలో అతడికి ఒక టెలిగ్రామ్ వచ్చింది. పీడకలొచ్చింది. మిమ్మల్ని చూడాలనుంది, వెంటనే బయలుదేరండి అని ఉందా టెలిగ్రామ్లో. పిల్లలు పుట్టాక ఎలా ఉంటుందో కాని ప్రస్తుతానికి శాంతి పసిపిల్లలాగే ప్రవర్తిస్తుంది. మరామె తన ప్రేమను పరీక్షించాలనుకుంటుందో ఏమో. ఆ టెలిగ్రామ్ను గౌరవించి వెంటనే బయలుదేరాలనుకున్నాడు రమణారావు. అందుకని మరోసారి టెలిగ్రామ్ చూశాడు. అప్పుడతడు ఉలిక్కి పడ్డాడు. శాంతి ఆ టెలిగ్రామ్ ఇచ్చి 8 రోజులైంది. ఉత్తరమైతే ఆలస్యంగా అందుతుందని శాంతి టెలిగ్రామ్ ఇచ్చి ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఇంత ఆలస్యంగా వచ్చిందంటే ఆమె నమ్మదు. టెలిగ్రామ్ అందుకుని భర్త చెల్లించలేదని ఆమె అనుకుంటుంది. వాగ్దానం భంగం చేశాడంటుంది. 1 ఏడాది క్రితం ఇంట్లో చెలరేగిన తుఫాను రమణారావు మర్చిపోలేదు. అలాంటి తుఫాను మరోసారి చెలరేగితే అతడు భరించలేడు. ఇప్పుడేం చెయ్యాలి? రమణారావు తాత వద్ద, గ్రామస్తుల వద్ద సెలవు తీసుకుని వెంటనే నగరానికి బయలుదేరాడు. టెలిగ్రామ్లో ఏముందో తాతకతడు చెప్పలేదు. అందుకని ఆయన ఇంటికెళ్లగానే అమ్మాయి ఎలాగుందో ఉత్తరం రాయి అన్నాడు. ఉత్తరం ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ సంగతి నీకు తెలియదా తాత అని మనసులో అనుకున్నాడు అతను.
ప్రయాణం పొడవునా మనసులో 1000 దేవుళ్ళకి దండం పెట్టుకున్నాడు అతడు. బస్సు ఒకటి అతన్ని పల్లెటూరు నుంచి నగరానికి చేర్చింది. 60 కిలోమీటర్ల దూరానికి 4 గంటల ప్రయాణం. 2 రోజులు ప్రయాణం చేసిన వాడిలా అతడి ఒళ్ళు హోణమైపోయింది. రిక్షాలో ఇల్లు చేరాడు అతను. తలుపు దగ్గరగా వేసి ఉంది. గడియ వేసిలేదని తెలుస్తూనే ఉంది. రమణారావు తలుపు తోశాడు. ఎదురుగా సోఫాలో కూర్చొని ఉంది శాంతి. పచ్చటి ఛాయ్తో మిలమిలా మెరిసిపోతోంది. తలుపు తీసిన అలికిడికామె ఉలిక్కిపడి లేచి నిలబడి భర్తను చూసింది. రమణారావుకు ఒక్కసారి ఆమెను దగ్గరగా తీసుకోవాలని అనిపించింది. కాని పెను తుఫాన్లో సుడిగాలిలా ఆమె తనను విసిరేస్తోందని అతని భయం. వచ్చారా అంది ఆమె. రమణారావు మాట్లాడలేదు. తలుపు దగ్గరగా వేయండి అంది ఆమె. యుద్ధానికి సన్నద్ధం అవుతూనే అతను తలుపు దగ్గరగా వేసి గడియ కూడా వేసి, శాంతి, నేను రాలేకపోయాను, మన్నించానంటే అసలేం జరిగిందో వివరంగా చెబుతాను అని ఇంకా ఏదో అనబోతుండగా శాంతి చటుక్కున దగ్గరే అతన్ని కౌగిలించుకొని పెదాలపై సుతారంగా ముద్దు పెట్టుకుంది. ఊహించని ఈ పరిణామానికతడు తెల్లబోయి, శాంతి, నీవెంత మంచిదానివి అన్నాడు. నేను మంచిదాన్ని కావచ్చు, కాని గొప్పదాన్ని కాదు. మీలో మంచితనంతో పాటు గొప్పతనం కూడా ఉంది అంది శాంతి. నాలో గొప్పతనమా అన్నాడు రమణారావు. ఆమె నిజంగా అంటోందో వెటకారం ఆడుతోందో అతడికి తెలియడం లేదు. అవునండి, మీదెంత పొగిడినా నేను సామాన్యురాలనని నాకు తెలుసు. కాని నేనిలా టెలిగ్రామ్ ఇవ్వగానే అలా ఉత్తరం రాశారు. ఎంత బాగా రాశారండి. ప్రతిరోజు ఒకసారి చదువుకుంటూ మురిసిపోతున్నాను. ఇప్పుడు మీరొచ్చే ముందు కూడా నేను చేస్తున్న పని అదే అంటూ శాంతి జాకెట్లోంచి ఉత్తరం బయటకు తీసింది. నేనుత్తరం రాయడమా అంటూ తెల్లబోయిన రమణారావు ఉత్తరం అందుకొని చూశాడు. అప్పుడు రమణారావుకి పోస్టల్ డిపార్ట్మెంట్ వారిని అభినందించాలో నిందించాలో తెలియక తికమక పడ్డాడు. అది అతడు 1 ఏడాది క్రితం భార్యకు రాసిన ఉత్తరం. ఇప్పటికి భార్యకు అందింది. అంత ఆలస్యంగా అందినా సరైన సమయానికి అందినందుకు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.